Yes, good afternoon, officers. Time for CSAT important problems. రాబోయే ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ క్యాలెండర్స్. కంపల్సరీ గ్యారంటీగా మీకు దీని మీద 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు రెడీగా ఉండాలి. సో క్యాలెండర్ ప్రాబ్లమ్స్లో 2 రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు గ్రహించాల్సింది సో కొన్ని క్వశ్చన్స్ ఏమో ఇయర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకోటేమో ఆడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడ్ డేస్ కాన్సెప్ట్, ఈ 2 కాన్సెప్ట్స్ మీదే మీకు క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. రకరకాలుగా ఇస్తారు. కొన్ని వెరీ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. అని మనం రెడీ చేసుకోవడం అనేది అది మనం అన్ని విధాలుగా రెడీ కావాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఇయర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కొంచెం లిటిల్గా కాంప్లికేటెడ్గా ఉంటాయి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం చాలా ఉంటాయి. ఆడ్ డేస్ క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ ఆడ్ డేస్ పట్టుకుని వెళ్ళిపోతారు. దట్స్ ఆల్సో వెరీ గుడ్ టెక్నిక్. కానీ మనకు ఫస్ట్ ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ ఏంటో తెలియాలి ఫస్ట్. సో కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళకి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ ఎట్లా వస్తుంది బేసికల్గా. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే 7 days అంటే ఒక వారం, 1 week. అదే కనుక 8 days ఇచ్చాడు అనుకోండి, 8 days అంటే ఏమవుతుంది? 7 days ప్లస్ 1 extra day. సో ఈ 7 days కలుపుకుంటే మనకు ఒక వారం వచ్చేస్తుంది. 1 week ప్లస్ 1 day. ఈ 1 extra డేని మనము ఆడ్ డే అంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ 9 days ఉన్నాయనుకోండి, డేస్ రోజులు, అప్పుడు ఏమవుతుంది? 7 + 2 అంటే 2 ఆడ్ డేస్ కింద రాయొచ్చు అన్నమాట. అదే కనుక మనకి 88 days అని ఇచ్చాడు అనుకోండి, ఈ 7 రాసుకోవడం కష్టం కదా. అందుకే ఏం చేయాలి? సింపుల్గా 88/7 చేయాలి. సో 88ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 7 1s are 7, మళ్ళా 18, 7 2s are 14, రిమైండర్ ఇస్ 4. అంటే 88ని 7 ముక్కలుగా యూనిట్స్గా బ్రేక్ చేసుకుంటే మనకి 12 ముక్కలు వస్తాయి. మిగిలిపోయినవి ఎంత? 4 extra. దీనే మనం ఏమంటాం? రిమైండర్ అంటాం కదా. సో రిమైండర్ ఈజ్ నథింగ్ బట్ ది ఆడ్ డేస్. రిమైండర్ ఈజ్ నథింగ్ బట్ ఆడ్ డేస్. ఇది మనం బేసిక్గా ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. ఆడ్ డేస్ అంటే ఒక ఏడాదిలో 52 weeks ఉంటాయి. సో 52 weeks 365 days కాబట్టి నార్మల్ ఇయర్ అంటే ఏమొస్తుంది? 365 days అంటే ఏమవుతుంది? 365 / 7 చేయాలి. చేస్తే మనకి 52 + 1 day వస్తుంది. సో దీన్నే నార్మల్ ఇయర్ అంటారు అన్నమాట. నార్మల్ ఇయర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఒకటే ఎక్స్ట్రా డే ఉంటుంది. ఓకే, సో 1 year హ్యాస్ 1 odd day. నార్మల్ ఇయర్, ఒక నార్మల్ ఇయర్ అయితే 1 odd day. అదే లీప్ ఇయర్ అనుకోండి, లీప్ ఇయర్లో ఏమవుతుంది? February 29th అనే డేట్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో అదే కనుక మనకి లీప్ ఇయర్ అనుకోండి, ఎక్స్ట్రా డే ఏమవుతుంది? 29th February అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ డేస్ ఏమవుతుంది? 366 days అవుతాయి. అప్పుడు 7తో డివైడ్ చేస్తే, 7 daysతో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? 366 days / 7 days. అప్పుడు మనకి 52 weeks వస్తాయి, ప్లస్ ఎక్స్ట్రా 2 days వస్తాయి. సో ఒక లీప్ ఇయర్లో మనకి 2 odd days వస్తాయి, 2 extra days వస్తాయి. ఆ 2 daysని మనం ఒక వీక్ కింద రాయలేము, 1 dayని వీక్ కింద రాయలేము. అలా 6 days వచ్చినా సరే మనము వీక్ కింద, ఒక కంప్లీట్ వీక్ కింద రాయలేము. 7 days వస్తే దాన్ని 1 week కింద రాసుకోవచ్చు. 8 days వస్తే 1 week + 1 day అని రాసుకోవచ్చు. సో అందుకే 1 year, ఒక నార్మల్ ఇయర్లో మనకి 1 odd day ఉంటుంది, లీప్ ఇయర్లో 2 odd days ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కంపల్సరీగా మీకు తెలియాలి. ఓకే, ఇది కాకుండా మన క్యాలెండర్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, 1 year, ఒక నార్మల్ ఇయర్ తీసుకుంటే మనకి 1 odd day. అట్లానే ఒక లీప్ ఇయర్ తీసుకుంటే 1 year, లీప్ ఇయర్ అయితే 2 odd days. అలానే మనము 100 years తీసుకున్నారనుకోండి, ఒక 100 years, ఏ 100 years అయినా తీసుకోండి, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోండి.
100 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాం అనుకో, మనకి ఎన్ని వస్తాయి? 5 odd days వస్తాయి. సో ఒక లీప్ ఇయర్ ఎట్లా కనుక్కోవాలి, ఒక ఇయర్ లీప్ ఇయరా కాదా అని ఎట్లా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా తీసుకోండి ఒక నంబరు, ఒక పర్టికులర్ ఇయర్ లీప్ ఇయరా కాదా ఎట్లా డిసైడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 1947 ఉంది. 1947 లీప్ ఇయరా కాదా ఎట్లా డిసైడ్ చేస్తాం? సింపుల్. 1947లో లాస్ట్ 2 నంబర్స్ తీసుకోండి, డివైడ్ బై 4 చేయండి. 47 అనే నంబర్ 4 టేబుల్ వస్తుందా? రాదు. అంటే ఇట్ ఈస్ నాట్, 47 ఈస్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ 4. మల్టిపుల్ ఆఫ్ 4 కాకపోతే అది నార్మల్ ఇయర్. అదే కనుక 1948 తీసుకున్నాం అనుకోండి, డివైడ్ బై 4 చేస్తే ఏం చేయాలి? లాస్ట్ 2 నంబర్స్ తీసుకోవాలి. ఆ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుని 48 బై 4, అది 4 టేబుల్ వస్తుంది. 4 12s 48, అంటే 4 టేబుల్ 48 అనే నంబర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్ ఒక లీప్ ఇయర్ అని చెప్పచ్చు. సో అది ఫస్ట్. ఒక నార్మల్ ఇయర్లో లీప్ ఇయర్ ఎట్లా డిసైడ్ చేస్తారు? డివైడ్ బై 4 చేయాలి. ఓకే, ఇవి కాకుండా ఇది ఓకే. కానీ ఎప్పుడైనా సరే ఒక స్పెషల్ కేసు వస్తుంది, సెంచరీస్ ఒకటి స్పెషల్ కేస్ ఏంటిది? 2000 ఇయర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 2000 డివైడ్ బై 4 చేస్తే మనకి 500 వస్తుంది. కానీ ఇది లీప్ ఇయర్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ లీప్ ఇయర్. 2 zeros 4తో డివైడ్ చేస్తే 100ని 4తో డివైడ్ చేసినట్టు. సో కానీ ఇది లీప్ ఇయర్ కాదు. ఎందుకంటే ఈ లీప్ ఇయర్లో మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1900 తీసుకోండి. 1900 బై 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది? ఇది 4తో డివిజిబుల్ సార్, ఇది లీప్ ఇయర్ అని మనం చెప్తాం. కానీ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇది మోస్ట్ స్పెషల్ కేస్. సో ఇక్కడైతే మనం చక్కగా చెప్పచ్చు, కానీ 1900 చెప్పలేము. అదే 1700 ఇచ్చామనుకోండి, లాస్ట్ 2 zeros డివైడ్ బై 4, నో ఇట్ ఈస్ నాట్ ఎ లీప్ ఇయర్. కానీ 1600 తీసుకుంటే 1600 డివైడ్ బై 4 చేయడం కాదు, ఇది పోతుంది, ఇది కూడా కాదా అవునా అనే డౌట్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇట్లాంటి సెంచరీస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, సెంచరీస్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దిస్ని మనం 400తో డివైడ్ చేయాలి. అప్పుడు ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 19 అప్పుడు 4 టేబుల్ వెళ్తుందా? వెళ్ళదు. 17 4 టేబుల్ వెళ్తుందా? వెళ్ళదు. కానీ 16 4 టేబుల్ వెళ్తుంది. దేర్ఫోర్ ఇది ఒక లీప్ సెంచరీ ఆర్ లీప్ ఇయర్. 1600 అనేది ఒక లీప్ ఇయర్. 1700, 1800, 1900 లీప్ ఇయర్ కాదు. 2000 ఎస్ లీప్ ఇయర్. 2000 తీసుకున్నాం అనుకోండి, 2000 డివైడెడ్ బై 400 చేసుకుంటే ఆ ఇయర్ మొత్తము ఒక లీప్ ఇయర్ అని చెప్పొచ్చు. అలానే 2100 అనుకోండి, డివైడ్ బై 400 చేయాలి. 21 4లో పోతుందా? వెళ్ళదు. అంటే ఇది లీప్ ఇయర్. అంటే 2100 అనే ఇయర్ లీప్ ఇయర్ కాదు. అంటే 2000 January 1st 2100 టు December 31st 2100 ఆ ఇయర్లో February 29th రాదు అని అర్థం. ఓకే, అలానే 2400 ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 2400 దాన్ని మనము 400తో డివైడ్ చేస్తాం, బికాస్ ఇట్ సెంచరీ ఇయర్ కాబట్టి. సో 400 దీంట్లో చక్కగా 6 times పోతుంది, డివిజిబుల్ కాబట్టి 2400 అనేది ఒక లీప్ ఇయర్ అవుతుంది. అది. సో ఈ కాన్సెప్ట్స్, బేసిక్ లెవెల్ కాన్సెప్ట్స్ మనకు తెలిస్తే క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఈజీ చేయొచ్చు. ఓకే, ఇవి మీరు ఆల్రెడీ చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉంటుంది, అంతా బాగానే ఉంది. కానీ యూపీఎస్సీ లెవెల్లో మనకు కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం, క్విక్గా చూద్దాం. మీకు ఒక ఎక్సలెంట్ షార్ట్ కట్ టెక్నిక్ చెప్తా, అవి చేసుకోండి. ఏ ప్రాబ్లం అన్నా మనం ఈజీగా క్యాలెండర్ బేస్డ్గా చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే ఎనీ ఇయర్ షార్ట్ కట్ ట్రిక్స్, ఏ ఇయర్ ఇచ్చినా సరే దానికి షార్ట్ కట్ ట్రిక్ ఏంటి? సింగిల్ ట్రిక్, ఇట్ ఈస్ అ కోడ్ బేస్డ్ ట్రిక్. సో దీనికి మనము ఫస్ట్ తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటి? మనకి సంవత్సరంలో ఏముంటాయి? బేసికల్గా కోడ్స్ రాస్తున్నా, జాగ్రత్త పెట్టుకోండి. January, February, March. ఓకే,
ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో మనకున్న 12 months ఇవి. దీంట్లో మనకి కోడ్ ఏంటి? కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మంత్ కోడ్స్ అంటారన్నమాట. దీన్ని ఏమంటారు? దీన్ని మంత్ కోడ్స్. ఈ మంత్ కోడ్స్ మీరు మగ్గప్ చేసుకోవాలి, బట్టి కొట్టాలి. ఈ ఒక్క కోడ్ గుర్తుంటే మిగతా చాలా ఈజీ. మంత్ కోడ్స్ ఎట్లా రాసుకోవాలంటే సింపుల్గా ఒకటి 0 కోడ్స్ చాలా ఉంటాయి, 033, 625 అట్లాంటివి ఉంటాయి. కానీ మీకు ఈజీగా గుర్తుపెట్టుకుని ఒక కోడ్ చెప్తా. సింపుల్ ఏంటంటే 144 025. చూసుకోండి, 144 025. దాని తర్వాత మళ్ళా 036 అండ్ లాస్ట్లో 146. ఈ కోడ్ మీరు మంత్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇన్ని కోడ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం సార్, ఎగ్జామ్లో గుర్తు ఎట్లా వస్తుంది సార్ అని ఒక డౌట్ వస్తుంది. ఈ కోడ్ సెలెక్ట్ చేయడానికి బేసిక్ రీజన్ ఏంటంటే దీంట్లో చూడండి, 144 అనేది ఏంటిది? 12 square. 025 5 square. 036 6 square. ఇది ఒక్కటి మాత్రం 144 + 2 12 square + 2. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఈజీగా మీరు ఫట్ మని గుర్తుపెట్టుకున్న టెక్నిక్ ఇది. సో మంత్ కోడ్స్లో 144 పర్ఫెక్ట్ స్క్వేర్, 025 పర్ఫెక్ట్ స్క్వేర్, 036 పర్ఫెక్ట్ స్క్వేర్, 146 ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్కి 2 యాడ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ కోడ్ మంత్ కోడ్స్ అంటున్నమాట. ఈ మంత్ కోడ్స్ మనకి బ్రెయిన్లో గుచ్చిపోవాలి. సో మగ్గ కొట్టండి, ఈజీ గుర్తుపెట్టుకున్న టెక్నిక్ కూడా చెప్పిన. 144 25 36 146 కథం 6 లాస్ట్లో ఈజీ అయిపోయింది. ఈ మంత్ కోడ్స్ వచ్చిన తర్వాత మీరు సెంచరీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. సెంచరీ కోడ్స్ 1900 ఇంపార్టెంట్, 2000 ఇంపార్టెంట్, 2100, 2200. దాంట్లో మనకు ఒక సైక్లిసిటీ ఉంటుంది, అంటే అవే రిపీట్ అవుతాయి. ఆ రిపీట్ అవుతున్న డేటా ఏంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి 1900 ఉంది. యూజువల్గా క్వశ్చన్స్ 1900 నుంచి 2200 వరకు అడుగుతారు యూజువల్గా. 1900, 2000, 2100, 2200 ఇవి కోడ్స్ గుర్తుపెట్టు. సో దీనికి కోడ్ ఏంటిది? 0. అంటే 1900 సెంచరీ కనపడితే దాని కోడ్ 0 రాసుకోవాలి. 2000 కోడ్ కనపడితే 6 రాసుకోవాలి. 2100 సెంచరీ 4 రాసుకోవాలి. 2200 2. ఈ 0462 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 0462. దీని తర్వాత ప్రతి సెంచరీకి కూడా ఇవే 0642 0642 0642 ఇవే రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లోంచి చూద్దాం. ఇక్కడ 2300, 2400, 2500, 2600 ఉందా? ఇప్పుడు దీనికి ఎట్లా రాస్తావు? సింపుల్, 2202 కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 0642 అంతే. ఇదే రిపీట్ అవుతుంది అన్నమాట, 0642. సరే ముందరికి వెళ్దాం. అప్పుడు ఎట్లా రావచ్చు? 1900 కాబట్టి మనం చూడండి ఇక్కడ 0642. సో దీనికి ముందుగా ఏం కావాలి? బేసికల్గా 1800 వస్తుంది, 1700 వస్తుంది, 1600 వస్తుంది, 1500 వస్తుంది. ఇవి సెంచరీస్ కదా. మళ్ళా దీనికి కూడా ఏమవుతుంది? సింపుల్గా సేమ్ 0642. ఇవే కోడ్స్ ఉంటాయి అన్నమాట మనకి. 0642 అనేది రిపిటేటివ్ ఎలిమెంట్. సో ఈ మంత్ కోడ్స్, ఈ సెంచరీ కోడ్స్, దీని ఏమంటారు? వీటిని సెంచరీ కోడ్స్ అంటారు. సెంచరీ కోడ్స్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఇవన్నీ సెంచరీస్ కాబట్టి. 1900 సెంచరీ, 2000 సెంచరీ, 2100 సెంచరీ, 2300 సెంచరీ, 1500 సెంచరీ, 1600 సెంచరీ. సో ఏ కోడ్ వచ్చినా సరే ఇవే రిపీట్ అవుతాయి. ముందుకెళ్ళినా వెనకాలకెళ్ళినా 0642 0642 ఇదే సీక్వెన్స్ వర్కౌట్ అవుతుంది. ఈ కోడ్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా less than 1.5 minute
మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. అయితే దీంట్లో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, ఈ కోడ్స్ వాడుకోవాలనుకుంటే మీరు ఈ కోడ్స్ వాడాలంటే ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. దీంట్లో క్రిటికల్ పాయింట్ ఎక్కడ అనేది ఎప్పుడైనా సరే February 29th అనేది చాలా చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే February 29th అంటే ఉంది అంటే అది ఒక లీప్ ఇయర్ అవుతుంది. సో ఒక పర్టికులర్ ఇయర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అది లీప్ ఇయరా చూసుకోవాలి. లీప్ ఇయర్ ఉంటే దాంట్లో February 29th ఉన్నట్టు, లేదు అంటే February 29th లేనట్టు, అది నార్మల్ ఇయర్ అయిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మంత్ కోడ్స్, ఈ సెంచరీ కోడ్స్ వాడుకోవాలనుకుంటే మళ్ళీ మనకి సండేనా, విచ్ డే అని అడుగుతారు. సండేనా, మండేనా, ట్యూస్డేనా, వెడ్నెస్డేనా, థర్స్డేనా, ఫ్రైడే. అప్పుడు ఈ కోడ్ వాడినప్పుడు మీరు దీనికి ఈక్వలెంట్గా సండే, మండే, ట్యూస్డే, స్టార్టింగ్ ఫ్రమ్ సండే పెట్టుకోండి. ఆ కోడ్ వాడాలంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో మీరు ఈ కోడ్ తీసుకున్నప్పుడు సండే, మండే, ట్యూస్డే ఈ వేలో తీసుకోవాలన్నమాట. సో సండే కోడ్ 1, మండే కోడ్ 2, ట్యూస్డే కోడ్ 3, వెడ్నెస్డే కోడ్ 4, 5, 6 అండ్ 7 అంటే 7 డేస్ అయిపోయినా అంటే 0 వచ్చేస్తుంది. సో అందుకే 0. ఈ టెక్నిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వాడే కోడ్ అంటే ఈ కోడ్ వాడితే 144025036 సెంచరీ కోడ్స్ 0642 ఈ సెట్ వాడుకోవాలంటే మనము దీనికి సంబంధించిందిగా సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డేకి సండే 1 తీసుకోవాలి, సాటర్డే 0 తీసుకోవాలి. ఇవి మనకు తెలిస్తే అయిపోయింది, ఖతం. క్యాలెండర్స్లో ఏ ప్రాబ్లం అయినా మీరు ఇట్టే సాల్వ్ చేయగలుగుతారు. సో లెట్స్ మూవ్ ఆన్ టు కాన్సెప్ట్స్ చెప్పాను, లీప్ ఇయర్స్ చెప్పాను, ఒక సెంచరీలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చెప్పాను. 400 ఇయర్స్ వచ్చినాయంటే దాంట్లో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0. ఎందుకు? ఖచ్చితంగా 400కి డివిజిబుల్ అయిన ఇయర్ లీప్ ఇయర్ అయిపోతుంది. సో 2 ఇయర్ డేస్ వస్తాయి. 400 ఇయర్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 అయిపోతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఖతం, అయిపోయింది. క్యాలెండర్స్లో ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయడానికి కావాల్సిన పరికరాలు, ఫార్ములాస్ ఇవి. సో లెట్స్ సాల్వ్ అ రియల్ టైమ్ ప్రాబ్లం. లెట్స్ సాల్వ్ దిస్ ఫస్ట్ ప్రాబ్లం. దీంట్లో మనం ఏం చెప్తాడు, 15th August 1947 ఏ డేన వస్తుంది? సో 15th August. సో మనం ఏం చేయాలి, 15th August రాసుకోండి. 15th August 1947. సో ఎట్లైనా క్యాలెండర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కోడ్ మీరు రెడీ పెట్టేసుకోండి. ఫస్ట్లోనే కోడ్ మీరు రెడీగా పెట్టేసుకోండి. సో దీంట్లో ఏంటిది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. దీని కోడ్స్ ఏంటిదమ్మా, 144, 025, 036, 146. ఇది ఎట్లయినా మీకు ఎగ్జామ్లో ఎట్లనేది ఎగ్జామ్లో పనికి రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ బ్లాక్ పెట్టేసుకోండి ఫస్ట్లో. ఎట్లయినా ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది పక్కన పెట్టేసుకోండి. అట్లానే సెంచరీ కోడ్స్ ఏంటిది మనకి, ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఇట్లా చేస్తా, నెక్స్ట్ ఇవన్నీ రాయను, డైరెక్ట్గా వేసాడు. మన కోడ్ ఏముంది, 1900, 2000, 2100, 2200. దీనికి కోడ్ ఏంటిదమ్మా, దీనికి 064. అట్లానే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. దీనికి ఏం తీసుకోవాలి మనము, 1, 2, 3, 4, 5, 6, సాటర్డేస్ 0. ఇది పరిస్థితి. ఓకే, మనకు కావాల్సిన డేటా ఇది. సో అన్ని రెడీగా ఉన్నాయి కదా, ఇది మన బ్రెయిన్లో ఉండాలి ఇవన్నీ. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడు 15th August 1947 ఇది ఎట్లా చేస్తారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సింపుల్గా చెప్తా. ఫస్ట్ 15 days ఆగస్ట్లో ఇది
1947 ఓకే. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటిది, ఇది ఒక లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేసుకోవాలి. దానికి ముందు ఇది February 29th తర్వాత అయిన డేట్ గ్రేటర్ దాన్ Feb 29. ఫస్ట్ చెక్ చేసుకోండి, అక్కడే మర్చిపోతారు స్టూడెంట్స్. Feb 29 తర్వాత, ఆఫ్టర్ February 29. సో నెక్స్ట్ ఇది లీప్ ఇయరా కాదా టెస్ట్ చేసుకోవాలి. సో ఏంటిది, దీనికి ముందు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒకటి చెప్తాను, జాగ్రత్త వినండి. 15ని డే కోడ్, ఓకే, జాగ్రత్తగా ఉండండి. ఇవేమో వీక్లీ కోడ్స్ మాట, వీక్ కోడ్స్ ఇవి. ఇవేమో డే కోడ్. డే కోడ్ అంటే ఏం లేదు, 15 days ఉన్నాయన్నమాట. సో 15 రాసుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ మంత్. ఆగస్ట్ మంత్ మనకి ఏమొస్తుంది, ఆగస్ట్ 3 వస్తుంది. సో ఇది 3, ఓకే. నెక్స్ట్ 1947 ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని 2 ముక్కలు చేయండి, బ్రేక్ ఇట్ ఇంటూ 2 parts, కన్ఫ్యూజన్ లేకుండా. 1947 1900 + 47 అని రాసుకోండి, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, 1900 కోడ్ ఏంటిది, 1900 అంటే ఇది డైరెక్ట్గా మనకి 0 కోడ్. ఆగస్ట్కి కోడ్ ఇక్కడ ఉంది. 1900 కోడ్ ఏమొస్తుంది, 0, ఓకే. ప్లస్ ఇప్పుడు 47 years ఉన్నాయి కదా, మరి ప్రతి ఇయర్కి 1 ఆడ్ డే వస్తుంది. సో ఓకే, సో దీనికి మనకి 47 కాబట్టి డైరెక్ట్గా సేమ్ 47 రాసేయండి. దీన్నే 47 years మాట, ఇది ఇయర్ అయిపోతుంది. ప్లస్ మరి 47 yearsలో కొన్ని లీప్ ఇయర్స్ కూడా ఉంటాయి కదా, లీప్ ఇయర్ కోడ్ రాయాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, హౌ మెనీ లీప్ ఇయర్స్, అందుకే ఎల్ అని రాస్తా. మరి 47 years ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయంటే సింపుల్, 47ని 4తో డివైడ్ చేయండి. రిమైండర్ కాదు, ఇక్కడ కోషంట్ ఇంపార్టెంట్. సో 47ని 4తో డివైడ్ చేస్తే మన కోషంట్ ఏమొస్తుంది, 4 11s 44. సో 44 అంటే 11 లీప్ ఇయర్స్ ఉన్నట్టు మనకి, ఎక్స్ట్రా 11 లీప్ ఇయర్స్. సో నార్మల్ ఇయర్ 47 years ఉంటే 47 yearsలో 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే 36 నార్మల్ ఇయర్స్ ఉన్నాయి. మరి ప్రతి లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఆ 2 ఆడ్ డేస్లో 36 11 కాబట్టి ఈ 11 days ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి. ఎక్స్ట్రా ఇంకో 11 days ఉన్నాయి. సో 47 yearsకి 47 days ప్లస్ దాంట్లో 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 11 days. అర్థమవుతుందా? ఈ 11 days యాక్చువల్గా మనకి ఈ లీప్ ఇయర్కి 2 days, ఓకే. కానీ 47 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఆ లీప్ ఇయర్లో 11 లీప్ ఇయర్స్ కౌంటింగ్ 47లో అయిపోయినాయి. ఇక మిగిలిపోయినవి ఇంకో 11 years. సో మొత్తము 47 ఇది ప్లస్ 11 ఇది. సో ఇక్కడ మనకు ఫైనల్గా ఏమొచ్చింది చూసుకుంటే జాగ్రత్తగా మీరు అప్ చేస్తున్నాం. మనకు వచ్చిన సీక్వెన్స్ ఏంటి జాగ్రత్తగా చూడండి. ఓన్లీ ఫస్ట్ ప్రాబ్లమే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత టక్క 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 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనకి ఏమొచ్చింది ఫైనల్గా 15 ఒకటి కోడ్స్ రాసుకోండి. 15 days ఎన్ని డేస్. నెక్స్ట్ మంత్ కోడ్, ఇది మంత్ కోడ్. ఈ 15 ఏమో సెంచరీ కోడ్, ఇదేమో ఇయర్ కోడ్, ఇవి డేస్ కోడ్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో మంత్ కోడ్ ఏంటిది మనకి ఆగస్ట్ ఇస్ 3 + 3 ప్లస్ 0 ప్లస్ ఇక్కడ 47 ప్లస్ 11. సో ఇది మనకి పరిస్థితి. సో దీని ఇక్కడ రాస్తా క్లియర్గా, ప్లస్ 11. దీని కోడ్ ఏమో 0, మంత్ కోడ్ 0, సారీ సెంచరీ కోడ్ 0, ఓకే. ఇది మనం ఫైనల్గా వచ్చిన డేటా. మామూలుగా ఏం చేయాలి దీన్ని, ఇవన్నిటిని యాడ్ చేసి డివైడ్ బై 7 చేయాలి. కానీ ఇంత క్యాలిక్యులేషన్ చేయడం ఎగ్జామ్లో కష్టం కాబట్టి ఏం చేస్తామంటే సింపుల్గా మనం ఏం చేస్తాము, దీనే డైరెక్ట్గా 7తో డివైడ్ చేసేయండి. 7తో డివైడ్ చేసి దాని రిమైండర్ ఎంతో కనుక్కోవాలి. 15/7, 3/7, 0/7, 47/7, 11/7. వీటికి అసోసియేటెడ్ రిమైండర్స్ గుర్తుపెట్టుకోండి. రిమైండర్స్ 15 7 అంటే 7 2s 14, రిమైండర్ ఇస్ 1 ప్లస్ 3ని 7తో డివైడ్ చేస్తాం, మళ్ళీ 3ని వస్తుంది 3. 0ని 7తో డివైడ్ చేస్తే 0 వస్తుంది. 47ని 7తో డివైడ్ చేస్తే మీనింగ్ ఏంటిది, 47 7 6 42, 42 47 అంటే 5 ఆడ్ డేస్ వస్తాయి. ప్లస్ 11 7 7 1s 7, 7 2s 14, కానీ 11 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. సో మనకు ఫైనల్గా రిమైండర్స్ ఏమున్నాయి 1 3 0 5 4 అంటే మీనింగ్ ఏంటిది, దీన్ని యాడ్ చేయాలి.
1 plus 3 4, 4 plus 0 0, 4 plus 0 4, 4 plus 5 9, 9 plus 4 అంటే 13 వస్తుంది. ఫైనల్గా 13 ఆడ్ డేస్. మళ్ళా 13 ఆడ్ డేస్లో ఇజ్ ఇట్ ఒక వీక్ వస్తుంది కదా దాంట్లోంచి. సో 13 ఆడ్ డేస్ అంటే 7 మించి ఉంది, 7ని మించి ఉంది. అందుకే దీన్ని ఏం చేయాలి, మళ్ళా 7తో డివైడ్ చేయాలి. సో 13 డివైడెడ్ బై 7 చేస్తే అక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, 6 వస్తుంది. 6 ఇస్ ద ఫైనల్ రిమైండర్. సో ఫైనల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎంత, 13ని మళ్ళీ 7తో డివైడ్ చేస్తాం కాబట్టి బికాస్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 7 మనకి ఫైనల్ రిమైండర్ ఎంత వస్తుంది, 6 వస్తుంది. 6 అంటే వారంలో ఏ కోడ్, ఫ్రైడే. ఫ్రైడే ఇస్ ద కోడ్ ఫర్ 6కి కోడ్ ఏంటిది, ఫ్రైడే. అంటే 15th August 1947 ఫాల్స్ ఆన్ విచ్ డే, ఫ్రైడే అని అర్థం అన్నమాట. సో దీనికి ఆన్సర్ ఏంటిది, ఫ్రైడే. ఎందుకు, మనకు ఫైనల్ ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి, ఆడ్ డే కోడ్ 6 వచ్చింది. 6 అంటే ఏంటిది, ఫ్రైడే. ఎందుకు, సండే 1, మండే 2, 3, 4, 5, 6, సాటర్డే 0. సో ఇలా మనం ప్రాబ్లమ్ని డీటెయిల్గా చేయొచ్చు. అర్థమైందా? సో ఇది మీకు ఫస్ట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ కోడ్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే ఇట్లా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇవి మనం ఖచ్చితంగా 144 025 036 146. ఓకే ఫైన్. నెక్స్ట్ సెంచరీ కోడ్ 0642 సండే నుంచి 1 స్టార్ట్ చేసుకోవడం 2 3 అయిపోయింది. ఇది ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు మనం చక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. January 20th 1947 ఎట్లా చేస్తారు దీన్ని, సింపుల్గా ఇట్లా రాసుకోండి. ఫస్ట్ January 1947. 20th January 1947. సో దీంట్లో ఫస్ట్ ఇది ఫిబ్రవరి 29th కాదా, ఫిబ్రవరి 29 ముందే. ఓకే, కొంచెం జాగ్రత్త పడండి. కానీ ఇయర్ లీప్ ఇయరా కాదా, 1947 ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. ఎందుకు, లాస్ట్లో 47ని 4తో డివైడ్ చేస్తే డివైడ్ అవ్వదు, రిమైండర్ వస్తుంది. కానీ కోషంట్ పర్ఫెక్ట్ వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది, రిమైండర్ 0 రాదు. సో ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ లీప్ ఇయర్. సో నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ అంటే 1 నాట్ డే. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు, ఫస్ట్ 20th కాబట్టి 20 తీసుకోండి, ప్లస్ జనవరి కోడ్ ఎంత, జనవరి కోడ్ 1. సో దీనికి 1 ప్లస్ దీన్ని మనం బ్రేక్ చేసుకోవాలి, 1900 ప్లస్ 47. 1900 కోడ్ ఎంత, 0. మళ్ళీ 47 అంటే 47 రాస్తారు. ప్లస్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి మనకున్న లీప్ ఇయర్స్ ఎన్ని, వాట్ ఆర్ ద లీప్ ఇయర్స్ వీ హ్యావ్, లీప్ ఇయర్స్ ఆర్ 47/4. మళ్ళీ 47/4 చేస్తారు అంటే ఈ ఆన్సర్ 11. సో మళ్ళీ మనకేమొచ్చింది 20. మళ్ళీ దీని ఏం చేయాలి, అన్ని పెద్ద పెద్ద నెంబర్లే ఉన్నాయి కదా, డైరెక్ట్గా 7th డివిజన్ 7th డివిజన్ 7th డివిజన్ 7th డివిజన్ 11th 7th డివిజన్. సో 20/7 అంటే 23s are 21. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 20/7 అంటే 14 కాబట్టి 6 రిమైండర్స్ రాసుకోండి, ప్లస్ 1 రిమైండర్ ప్లస్ 0 రిమైండర్ ప్లస్ 47/7 ఇందాకే చెప్పాను, 42 అంటే 5, 11/7 అంటే 4. ఇప్పుడు మళ్ళీ దీన్ని యాడ్ చేయండి, 6 + 5 5 + 5 10 14 వచ్చింది. 14 అంటే 2 వీక్స్ బై 7 చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 0. రిమైండర్ 0 అంటే మనకి వచ్చిన డే ఏంటిది చూడండి ఇక్కడ, రిమైండర్ 0 అంటే మనకి సాటర్డే. దేర్ఫోర్ ది ఆన్సర్ ఫర్ దిస్ విల్ బి వాట్, సాటర్డే. అయిపోయింది, ఖతం. కోడ్ 0 వచ్చింది కాబట్టి సాటర్డే అయిపోయి. ఇందాక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తం డీటెయిల్ ఉంది కాబట్టి మన టైం పట్టింది. ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు స్పెషల్ కేసు తీసుకుందాం. దీంట్లో స్పెషల్ కేసు ఏంటి, ఇయర్ 2000 కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఇచ్చిన డేటా ఏంటిది, 8th September 2000. ఓకే, ఫస్ట్ 2000 అనేది లీప్ ఇయర్ తెలుసు, ఎందుకు, సెంచరీ ఫస్ట్ ఇది ఒక సెంచరీ ప్లస్ ఇట్స్ ఎ లీప్ ఇయర్. ఎందుకు, 400లో ఎగిరిపోతుంది కాబట్టి, 400లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో దిస్ ఈస్ అ లీప్ ఇయర్. లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, February 29th తర్వాత లేదా February 29th. ఈ 8th September అనేది February 29th తర్వాత వస్తుంది. అంటే ఆ ఎక్స్ట్రా February 29th ఈ 2000 ఇయర్లో యాడ్ చేసేసినాం మనం ఆల్రెడీ. ఓకేనా, వీ హ్యావ్ ఆల్రెడీ యాడెడ్ దట్ అన్నట్టు ఇండైరెక్ట్గా మీనింగ్ మాట. అంటే 2000లో కౌంట్ చేస్తున్నప్పుడు ఈ February 29th కూడా మనము
ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాము, దట్ ఈస్ స్టేటెడ్. సో అందుకే ఏం చేయాలి మనము, దీంట్లో డే కోడ్ 8 ప్లస్ సెప్టెంబర్ కోడ్. సెప్టెంబర్ కోడ్ ఏంటిది మనకి, సెప్టెంబర్ 6th కోడ్ ప్లస్ 2000. ఫస్ట్ 2000 అనేది సెంచరీ కోడ్. దానికి సెంచరీ కోడ్ ఏంటి మనకి, సెంచరీ కోడ్ 0642 1900 0 2006 2104 2202. సో సెంచరీ కోడ్ దీనికి 6 ప్లస్ 00 ఏం చేయడానికి ఉంది, ఇయర్ అనేది ఖచ్చితంగా లీప్ ఇయర్ మనకి, అది ఆల్రెడీ తెలుసు. సో దీన్ని ఏం చేయాలి, 100 డివైడ్ బై 4 చేసినా మనకి ఏమొస్తుంది, ఇక్కడ 0. ఓకే, ప్లస్ మనం ఇంకేమైనా లీప్ ఇయర్స్ ఉన్నాయా, ఇదే లీప్ ఇయర్ మనకు తెలుసు ఆల్రెడీ. సో దట్ ఈస్ అ గేమ్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి 2000 కాబట్టి ఇది ఫిబ్రవరి 29th తర్వాత తీసుకుంటున్నాం, ఫిబ్రవరి 29th తర్వాత తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనకి ఇక్కడ 2000 ఇయర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే 2000 అనేది స్పెషల్ కేస్. ఎందుకు, అదొక లీప్ ఇయర్. మనం ఇక్కడ 2000కి కోడ్ 6 ఇచ్చామంటే మీనింగ్ ఏంటిది, లీప్ ఇయర్ లో వచ్చిన ఆడ్ డేస్ ఆల్రెడీ ఈ 6 కోడ్ లో మనం యాడ్ చేసేసాం. దట్ 1 odd day is already added into this 2000. అండ్ మన డేట్ 8th సెప్టెంబర్ అంటే మోర్ దాన్ ఫిబ్రవరి 29th, అంటే లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి 29th ఆల్రెడీ ఉంది. ఆ ఉండడం వల్ల మనకి 6 కోడ్ ఆల్రెడీ పెట్టేశాం. అందుకే ఈ 00కి వాల్యూ ఉండదు, అది 0 రాసుకోవడమే కథం. అది మేజర్ పాయింట్. సో ఇప్పుడు మనకి అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, సింపుల్గా దీన్ని 7తో డివైడ్ చేయండి, 7తో డివైడ్ చేయండి, 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది, అంటే 13 వస్తుంది. 13ని మళ్ళీ 7తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలి, 13 డివైడెడ్ బై 7 అంటే మనకి 6 రిమైండర్ వస్తుంది. 6 అంటే డే కోడ్లో ఏమొస్తుంది మనకి, సో సింపుల్గా సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సాటర్డే 0 1 2 3 4 5 6. 6 అంటే ఏమొచ్చింది మనకి, ఫ్రైడే వచ్చింది. దేర్ఫోర్ సెప్టెంబర్ 8 2000 విల్ ఆటోమేటికల్లీ బికమ్ ఫ్రైడే. ఎందుకు, మనకి కోడ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది కాబట్టి. సో ఇది ఒక స్పెషల్ కేస్. 2000 అనేది ఒక స్పెషల్ కేస్. దీంట్లో మన కండిషన్ అంటే ఫిబ్రవరి 29th తర్వాత ఉన్న డేట్ అయితే ఇక్కడ ఇది. ఓకే, 2000 లీప్ ఇయర్ ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా స్పెషల్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో చూడండి జాగ్రత్తగా, ఫిబ్రవరి 2nd 2000 ఇక్కడ మనం చూడండి ఫిబ్రవరి 2nd అంటే దీనిది లెస్ దాన్ ఫిబ్రవరి 29th. ఇదొక లీప్ ఇయర్ మనకు తెలుసు, సెంచరీ లీప్ ఇయర్. కానీ మనం ఫిబ్రవరి 29th వరకు వచ్చామా, రాలేదు. అంటే ఫిబ్రవరి 29th అనే డే ఈ 2000లో ఇంకా యాడ్ కాలేదు. మనం ఓన్లీ ఫిబ్రవరి 2nd 2000 వరకే చూస్తున్నాము. అదే క్వశ్చన్ మార్చ్ 2nd ఏప్రిల్ 2nd అంటే ఫిబ్రవరి 29th తర్వాత కాబట్టి వాటిని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, కోడ్ ఉన్నట్టు పెట్టుకోవచ్చు. కానీ ఈ డేట్ ఫిబ్రవరి 29th ముంగడుంది, బిఫోర్ ఫిబ్రవరి 29. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన క్రైటీరియా అగైన్, ఫెబ్ కోడ్ ఎంత మనకి తెలిసింది ఆల్రెడీ, జాన్ 144 కాబట్టి మనకి ఏమైతే ఇక్కడ ఫిబ్రవరి 4 కోడ్. సో ఫిబ్రవరి కోడ్ ఇస్ 4, డే 2nd డే అంటే 2 days ప్లస్ సెంచరీ కోడ్ చూడండి 2000 కదా, 2000 సెంచరీ కోడ్ ఎంత 6 ప్లస్ 00 యాడ్ చేయాలా, ఏం చేయాలనేది క్వశ్చన్. ఇప్పుడే ద మోస్ట్ డేంజరస్ క్రైటీరియా, మోస్ట్ ఇంపార్టెంట్, స్టూడెంట్స్ మర్చిపోయే ఛాన్స్ ఇక్కడ ఉంది. ఫిబ్రవరి 29th ముందర డేట్ కాబట్టి ఈ ఫిబ్రవరి 29th యాడ్ కావట్లేదు. 2000 అనే కోడ్ 6 ఎందుకు వచ్చింది, లీప్ ఇయర్ 2000 ఇయర్ మొత్తాన్ని కన్సిడర్ చేసాం కాబట్టి ఈ కోడ్ 6 వచ్చింది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 2nd అంటే ఫిబ్రవరి 29 దాటలేదు కాబట్టి సింపుల్గా ఏం చేయాలంటే ఈ 6 ఇట్లనే ఉంచండి 2000 కోడ్. కానీ ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలంటే 2000లో ఫిబ్రవరి 29 ఇంకా రాలేదు కాబట్టి -1 చేయాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్. ఒక లీప్ ఇయర్ వచ్చిందంటే ఆ సెంచరీ కోడ్లో
ఫిబ్రవరి 29 తర్వాత ఫిబ్రవరి 29 ముందా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 4 + 2 6, 6 + 6 12, 12 - 1 11. సో 11ని అగైన్ 7తో డివైడ్ చేయాలి, ఎందుకంటే 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. అంటే ఎక్స్ట్రా 4 days రిమైండర్. 4 days అంటే కోడ్ ఏంటి మనకి, 4 అంటే కోడ్ ఏంటిది, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. అంటే 1 2 3 4. 4 అంటే ఏం కోడ్ వస్తుంది మనకి, వెడ్నెస్డే అనే కోడ్ వస్తుంది. ఏం కోడ్ వస్తుంది, వెడ్నెస్డే. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, February 2nd, 2000 ఈజ్ అ వెడ్నెస్డే. ఇలా మనం లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏం చేస్తున్నాం ఇక్కడ, మంత్ కోడ్, డే కోడ్, సెంచరీ కోడ్, ఇయర్ కోడ్, ఇయర్ కోడ్లో ఉన్న లీప్ ఇయర్స్ అన్నీ రెడీ చేసుకుంటాం, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇట్లా ఇదొక స్పెషల్ క్వశ్చన్, బిఫోర్ February 29th, ఆఫ్టర్ February 29th, ఎస్పెషల్లీ ఆన్ లీప్ ఇయర్స్ రోజులు. ఓకే, సో అట్లా మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ, October 16th, 2100 ఎట్లా సాల్వ్ చేస్తారు చూద్దాం, క్విక్గా సాల్వ్ చేద్దాం. October 16, 2100. 2100 లీప్ ఇయరా కాదా, ఎట్లా టెస్ట్ చేస్తాము, 2100 డివైడ్ బై 400. సో వెళ్ళదు. సో దిస్ ఈస్ అ నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ కాబట్టి మనకి February 29th అనేది రానే రాదు. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనము మంత్ కోడ్ అక్టోబర్కి ఏంటిది 144, ఉల్టా లాస్ట్ సీక్వెన్స్ కాబట్టి 146. సో 6 December, 4 November, 1 ఇది. సో 1 కోడ్. 16 అంటే 16 రాసుకోండి, ప్లస్ 2100 సెంచరీ 0642, 0642. ఇది 19, ఇది 20, ఇది 21. 2100 అంటే కోడ్ 4. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 2100 + 00. 2100 అంటే 4 కోడ్. 00 2100 లీప్ ఇయర్ కాదు, అది తెలుసు. సో మనకి ఎక్స్ట్రా డేర్ లేదు. సో దాన్ని అట్లనే వదిలేస్తాం మనము, +0 అని రాసుకోవాలి. ఇప్పుడు దీని ఏం చేయాలి, 16 + 4 20, 21, 21. 21/7 అంటే 3 వస్తుంది. 3కి మనకి ఏం కోడ్, డే కోడ్లో సండే, మండే, ట్యూస్డే. సండే 1, మండే 2, వెడ్నెస్డే, సండే, మండే, ట్యూస్డే అనేది కోడ్ మాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, October 16th, 2100 ఈస్ ట్యూస్డే. ఇక్కడ February 29th కన్సిడర్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే లీప్ ఇయర్ కాదు. 2100 సెంచరీ అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి అది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. January 30th, 1664. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, January 30th. ఈ January 30th 64. 1664 అనేది లీప్ ఇయర్ కాదా, ఎస్ ఇట్ ఇస్ ఎ లీప్ ఇయర్. 1664 లాస్ట్ 2 digits ని 4తో డివైడ్ చేస్తే 464లో పోతుంది. అంటే ఇది ఒక లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే కోడ్ ప్రకారం వెళ్ళిపోవడమే, పెద్దగా ఏం చేయాల్సిందే. కానీ January 30th అన్నాడు, ఇట్ ఈస్ లెస్ దాన్ February 29. అంటే 1664 ఇయర్లో మనం ఇంకా February 29th వరకు రాలే, మనం ఇంకా January 30th దగ్గర ఇరిపోయినాయి. అందుకే మనం ఏం చేయాలి, కోడ్లోంచి -1 చేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. January కోడ్ 1 + 30 days + 1664 సెంచరీ కోడ్ 1600 + 64. 1600లో ఏమవుతుంది మనకి కోడ్, 1600 ఇస్ కోడ్ ఎంత, 1600కి 0642 కదా. సో 1600 అంటే మనం ఎందాక చూసాం కదా, 1600 కోడ్ ఎంత, 1600 కోడ్ 6. దీని కోడ్ 6 ప్లస్, ఓకే, ఇది బేసికల్గా ఓకే 64. ఇప్పుడు ఏం చేయాలి, 64 అంటే 64 ఇయర్స్ ఉన్నాయి కదా. మరి 64 ఇయర్స్లో మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ 64 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి. సో ఈ 64 ఇయర్స్ విల్ హ్యావ్ 64 ఇయర్స్ 1 కామన్ డేస్ ప్లస్ 64 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి మనకి, 64/4 అంటే 16 లీప్ ఇయర్స్ ఉంటాయి. 16 లీప్ ఇయర్స్. ఓకే, 64 + 16. అయితే మనకి ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ మళ్ళీ యాడ్ చేయాలంటే తగ్గను. సో డైరెక్ట్గా /7 చేస్తాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంకా February 29 దాటలే. అంటే 1664 ఇయర్లో ఉన్న ఆడ్ డే మనకి ఇంకా యాడ్ కాలే, అంటే ఒక డే తగ్గించాలి. అందుకే ఏం చేస్తాను, లీప్ ఇయర్ 16 ఉన్నాయి కాబట్టి 1664 ఇయర్ అనేది ఇంకా రాలే February 29 వరకు.
దీన్ని -1 చేసుకోవాలి మనము. అంటే 15/7 ఒకటే తీసుకోవాలి. సో దీన్ని బట్టి ఏమొస్తుంది, 1 అంటే 1, 30 అంటే 28 కాబట్టి 2, ప్లస్ 6 అంటే 6, 64 అంటే 7 9 63, 1, 15/7 అంటే 1. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది, 2 + 6 8, 8 + 2 10, 10 + 1 11, 11 7 కంటే కాబట్టి మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. అప్పుడు రిమైండర్ 4 వస్తుంది. రిమైండర్ 4 అంటే విచ్ డే, సండే 1, మండే 2, ట్యూస్డే 3, ట్యూస్డే 3, థర్స్డే 4. సో మనకు 4 వచ్చింది కాబట్టి 4 is థర్స్డే. ఇలా మనం ఫట్మని మన ఆన్సర్ని టక్మంటూ <1 minute సాల్వ్ చేయొచ్చు. ఇది February 29 ముందు లీప్ ఇయర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 20th November 1775. అయితే దీంట్లో ఏంటిది, మనకి ఫస్ట్ 75 అనగానే ఇది లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్, ఎందుకంటే 4లో పోదు. లాస్ట్ 2 digits 75 పోదు, సో టెన్షన్ పడక్కర్లేదు. లీప్ ఇయర్ కాదు కాబట్టి February 29 ఇష్యూనే రాదు మనకి, సో నో ప్రాబ్లం. సో 20 అంటే 20, నవంబర్ అంటే కోడ్ ఏంటిది, డిసెంబర్ 6 కాబట్టి నవంబర్ 146 లాస్ట్లో, సో 4 ప్లస్ దీన్ని బ్రేక్ చేసుకుందాం. 1700 + 75, 1700 కోడ్ ఏంటి మనకి, 1600 ఇందాక వచ్చింది, 1700 6 తర్వాత 4. సో చూడండి ఇక్కడ 1700 కోడ్ ఎంత మనకి, 1700 కోడ్ ఇస్ 4, కోడ్ ఇస్ 4 ప్లస్ 75 ఇయర్స్ ఉన్నాయి. 75 ఇయర్స్ ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, మళ్ళీ మామూలుగా 75 ఇయర్స్ రాసుకోవాలి, ప్లస్ 75/4 చేయాలి. 75/4 చేయాలంటే మీనింగ్ ఏంటిది, 75లో 4 ఎన్నిసార్లు పోతుంది, 75 అంటే 18 4s 72. సో మనకి ఇక్కడ 18 లీప్ ఇయర్స్ వచ్చినాయి. సో మనకి ఫైనల్గా దీన్ని 20/7, 4/7, 4/7, 7, 18/7. 20/7 అంటే రిమైండర్ ఎంత వస్తుంది మనకి, 20/7 అంటే మనకి 7 2s 14, 7 3s 21. సో 20 - 14 6 వస్తుంది, ప్లస్ 4 వచ్చింది, ప్లస్ 4 వచ్చింది. మన 75 అంటే 7 10s 70, 5 వస్తుంది. మళ్ళీ 18/7 అంటే 7 2s 14, 4 వస్తుంది. మళ్ళీ దీన్ని యాడ్ చేయండి, 6 + 4 14, 14 + 4 18, 18 + 5 23, 23 + 4 27. సో 27ని మళ్ళీ 4తో మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. 27 అంటే 7 3s 27, 7 3s 21. సో 27 - 21 అంటే 6 వస్తుంది మనకి. మన ఫైనల్గా డే కోడ్ 6 అంటే ఏం రావాలి మనకి, 1 2 3 4 5 6 అండ్ లాస్ట్ 0. సాటర్డే 0 కాబట్టి ఖచ్చితంగా 6 అంటే మనకి ఏమొస్తుంది, 20th November 1771 ఈజ్ అ ఫ్రైడే. ఇట్లా మనము సింపుల్గా <1 minute మన చేతిలో మోస్ట్ డేంజరస్, మోస్ట్ టైం కన్స్యూమింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ మీరు ఆడ్ డేస్ కాన్సెప్ట్ అర్థమైంది కదా, లీప్ ఇయర్ కాన్సెప్ట్ అర్థమైంది కదా, 100 daysకి ఎన్ని ఆఫ్ డేస్ ఉన్నాయో అవన్నీ ఈజీగా మనము రెడీ చేసుకోవచ్చు. సో క్యాలెండర్ బేస్లో పార్ట్ 1 మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ ఇవి. దీనికి మనం షార్ట్ కట్ రెడీ చేసుకున్నాం, ఇది రెడీ పెట్టుకోండి. ఇవి వచ్చినాయా హ్యాపీగా అయిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. మీరు ఇదే మెథడ్ ట్రై చేయండి. కోడ్స్ మర్చిపోద్దు, మోస్ట్ ఇంపార్టెంట్. కోడ్లు ఇది మగప్ కొట్టేసేయండి, మీ చేతిలో సూపర్ స్కోర్ ఉంటుంది మీ దగ్గర. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కోడ్. ఈ కోడ్ 144025036 లీప్ ఇయర్ February 29 అనేది డేంజరస్ డేటా. 0642 కోడ్ వాడనుకోండి. ఈ కోడ్ వాడితే మీరు ఖచ్చితంగా వాడాల్సిన సండే మండే కోడ్ 1 2 3 4 5 6 0. సండే 1 అనుకోవాలి, మండే 2 అనుకోవాలి, సండే 1, సాటర్డే 0, సండే 1 తీసుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, కథ మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్టే సాల్వ్ అవుతాయి. రేపు మళ్ళీ క్యాలెండర్ బేస్డ్గా రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పైడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్. నెక్స్ట్ మన క్యాలెండర్ కాన్సెప్ట్స్లో నెక్స్ట్ పార్ట్ మనకి ఇక్కడ షార్ట్ కట్స్ ఫర్ ఆల్ క్యాలెండర్ ప్రాబ్లమ్స్. ఇందాక మనం డైరెక్ట్గా ఇయర్ ఇస్తే ఏ డే ఏనో అని చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవి కాకుండా మాక్సిమం క్వశ్చన్స్ ఆడ్ డేస్ మీద వస్తాయి. మనకి ఆడ్ డేస్లో ఎట్లా చేసుకోవాలో ఒకసారి అది కూడా చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 75 years? 75 yearsలో ఎన్ని ఆడ్ డేస్?
సో సింపుల్గా 75 తీసుకోవాలి. 75ని 7తో ఫస్ట్ 75 ఇయర్స్ కాబట్టి 75 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? సో 75/7 ఫస్ట్ చేస్తే మనకి ఎన్ని వస్తుంది? రిమైండర్ ఎంత? 75/7 అంటే మనకి ఏమొస్తుంది? మనకి సో 75/7 అంటే దీంట్లో మనకి ఎన్ని లీప్ ఇయర్స్, హౌ మెనీ ఆడ్ డేస్ అన్నాడు కదా. సో ఫస్ట్ మామూలుగా 75ని 75 ఇయర్స్ అని రాసుకుంటాం. ప్లస్ 75 డివైడెడ్ బై లీప్ ఇయర్ రావాలంటే ఎన్ని 4 సెట్స్ ఉన్నాయో చూసుకోవాలి. డివైడ్ బై 4, 17 2 18. అంటే మనకి 75లో 18 లీప్ ఇయర్స్ ఉన్నాయి. ఆ లీప్ ఇయర్స్కి మనకి ఏమవుతుంది? ఎక్స్ట్రా 18 డేస్ యాడ్ అవుతాయి. సో సింపుల్గా 75 + 18 చేస్తే మనకి ఎంత వస్తుంది? 93 వస్తుంది. 93 ఆడ్ డేస్ ఉంటాయి మనకి 75 ఇయర్స్లో. కానీ 93 ఆడ్ డేస్ అంటే ఆడ్ డేస్ అనేది ఎప్పుడైనా సరే 7 కంటే తక్కువనే ఉండాలి. మళ్ళా 7తో డివైడ్ చేస్తాం మనం. అంటే మనకి ఏమొస్తుంది? 93 డివైడెడ్ బై 7. సో 93 డివైడెడ్ బై 7 అంటే మనకి ఏమొస్తుంది? రిమైండర్ 2 వస్తుంది. ఎందుకంటే 13 9s 13 7s 91, 93 కాబట్టి ఫైనల్గా 2 ఆడ్ డేస్ మిగులుతాయి మనకి. ఏ డే అని వాడు అడుగుతాడు, హౌ మెనీ ఆడ్ డేస్ అని అడుగుతున్నాడు. సో రిమైండర్ ఎంత? 2 కాబట్టి 17 93/7 విల్ హ్యావ్ 2 ఆడ్ డేస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 128 ఇయర్స్? సేమ్ మెథడ్, 128 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ 128 అంటే మనకి మీనింగ్ ఏంటిది? బేసికల్గా వెరీ సింపుల్గా చూసుకుంటే మనకి ఆలోచన ఏముంటాయి? సో దీన్ని మనం ఏం చేస్తామంటే సింపుల్గా 100 + 28 ఇయర్స్ అని రాసుకుంటాం. సో 100 ఇయర్స్ ఉన్నాయి, 28 ఇయర్స్ ఉన్నాయి. సో 100 ఇయర్స్కి మనకు తెలుసు 5 ఆడ్ డేస్ వస్తాయి. మరి 28 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. 28 ఇయర్స్ అంటే 4 లీప్ ఇయర్స్ వస్తాయి మనకి. సో బేసికల్గా 28 ఇయర్స్ అనేది డైరెక్ట్గా మనం ఏం చెప్పచ్చు? 0 ఆడ్ డేస్ అని చెప్పచ్చు. సో ఫైనల్గా మనకి ఎన్ని వస్తాయి? 5 ఆడ్ డేస్ వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 5. లెస్ దాన్ 1 మినిట్ మన చేతిలోకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి ఆఫ్టర్ 2026 డేస్ ఫ్రమ్ వెడ్నెస్డే? ఒక వెడ్నెస్డే నుంచి స్టార్ట్ చేసుకుని 2026 డేస్ అయ్యేటప్పటికి మనకి వాట్ విల్ బి ద సిచ్యువేషన్ అని అడుగుతున్నాడు. సో 2026 డేస్, ఇయర్స్ కాదు అది. సో 2026 డేస్ అన్నాడు కాబట్టి డేస్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్గా 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే మనకి ఫైనల్గా రిమైండర్ ఎంత వస్తుంది? 2026ని 7తో డివైడ్ చేస్తే 7 2s 14, 62, 62 అంటే 8s 56, 6 66, 9 63 అంటే 3 రిమైండర్. దేర్ఫోర్ దీంట్లో మనకి రిమైండర్ ఎంత? 3. 3 అనేది 7 కంటే తక్కువ కాబట్టి సింపుల్గా సో మెనీ ఆడ్ డేస్ అని అర్థం అన్నమాట. సో మనకి ఆన్సర్ 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్ అంటే మనకి మన లెక్క ప్రకారంగా ఆడ్ డేస్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేస్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉన్నప్పుడు ఓన్లీ ఆడ్ డేస్ వాడుతున్నాం అనుకోండి. సండే 0 తీసుకోండి. 1 2 3 4 5 6. సో 3 ఆడ్ డేస్ అంటే 1 2 3 అంటే 3. సో అవర్ ఆన్సర్ విల్ బి సాటర్డే కదా, మనకి ఎంత 3 ఆడ్ డేస్ వచ్చినాయి. 3 ఆడ్ డేస్ అంటే మనకి 3 ఆడ్ డేస్ అంటే మనకి వెడ్నెస్డే నుంచి కౌంట్ చేయాలి. సో వెడ్నెస్డే నుంచి 3 ఆడ్ డేస్ అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో 3 ఆడ్ డేస్ అంటే వెడ్నెస్డే నుంచి 3 డేస్ ఎక్స్ట్రా, 1 2 3 అంటే మన ఆన్సర్ ఏం కావాలి? సాటర్డే. వెడ్నెస్డే నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఉంటే దాని నుంచి అన్ని యాడ్ చేయడం. 3 ఎక్స్ట్రా ఆడ్ డేస్ వచ్చినప్పుడు కాబట్టి వెడ్నెస్డే తర్వాత 3 రోజులు ఖతం అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ బిట్వీన్ 1st January 1897 అండ్ 1st Jan 1897 నుంచి 31st December 1903? హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్? ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ అసలు ఎన్ని ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాం అది ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ 1903లో మనకి లీప్ ఇయర్స్ 1900 సెంచరీలో 1900 అనేది లీప్ ఇయర్ కాదు. దేర్ఫోర్
నార్మల్ ఇయర్స్ లాగా అవి కన్సిడర్ చేయొచ్చు. 1897 లీప్ ఇయర్ కాదు, సో మనకి టెన్షన్ లేదు. సో 1900 లీప్ ఇయర్స్ కాదు కాబట్టి ఆడ్ డేస్ ఏమైతే మనకి బేసికల్గా, సో హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్? సో ఇక్కడ 7 ఉంటుంది, 7 ఆడ్ డేస్ ఫ్రమ్ 1st January టు దిస్ వన్. మనకి అంటే ఎన్ని ఇయర్స్ మనకి 1897 అంటే 4 ఇయర్స్. సో 1900 1897 19, సో మనకి ఏమవుతుంది 1897 టు మధ్యలో 1900 1903. సో 1903 కూడా కవర్ అయిపోయింది. 1897 1st January నుంచి కౌంట్ చేస్తున్నాడు. సో దీంట్లో 1 ఇయర్, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం 1907 టు దిస్ విల్ బి 7 ఇయర్స్. 7 ఇయర్స్ కాబట్టి ప్రతి ఇయర్లో 1 ఆడ్ డే, మధ్యలో ఏ లీప్ ఇయర్ లేదు. అది ఫస్ట్ పాయింట్. సో 1888 1898 98 వెళ్ళదు, 99 వెళ్ళదు, 100 వెళ్ళదు, 1 2 3 4 కూడా వెళ్ళదు. సో 7 ఇయర్స్ కాబట్టి 7తో డివైడ్ చేసినాను, 7 ఆడ్ డేస్ 1 వస్తుంది. సో హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్? 7 డివైడెడ్ బై 7, సారీ 7 divided 7 అంటే 1. సో హౌ మెనీ ఆడ్ డేస్? 0 ఆడ్ డేస్ ఆర్ దేర్. 0 ఆడ్ డేస్. 7 డేస్ వస్తాయి మనకి 7 ఇయర్స్కి. 7 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఫ్రమ్ 1897 to 1903 యూ హ్యావ్ 7 ఆడ్ డేస్. 7 ఆడ్ డేస్ అంటే డైరెక్ట్గా దాన్ని 1 వీక్ అని రాసుకోవచ్చు. 1 వీక్ అంటే ఎక్స్ట్రా ఏమీ లేవు అని అర్థం. ఎక్స్ట్రా లేవు అంటే 0 ఆడ్ డేస్ అని అర్థం. కదా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ బిట్వీన్ 1st March 1999 1st March 1999 టు 1st March 2000. ఇక్కడ డేంజర్ ఏంటిది? 2000 అనేది లీప్ ఇయర్, అది మనకు తెలుసు. 2000 అనేది లీప్ ఇయర్, కానీ 1st March అంటున్నాడు. అంటే February 29th కూడా 1st March అంటే ఏంటి? గ్రేటర్ దాన్ February 29th. అంటే ఈ ఇయర్లో మనకి 2 ఆడ్ డేస్ ఇక్కడే ఉంటాయి. 99లో 1st March నుంచి మనకి 1st March నుంచి ఆ మార్చ్ వరకు మనకి ఎన్ని ఉంటాయి బేసికల్గా టోటల్? ఇది ఒక లీప్ ఇయర్ 99 టు దిస్ వన్. సో లీప్ ఇయర్ కాబట్టి మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. అందుకే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 2 ఆడ్ డేస్ వచ్చేస్తాయి మనకి. వీల్ హ్యావ్ 2 ఆడ్ డేస్ ఇన్ దిస్ మంత్, దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 2. అయితే నెక్స్ట్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 300 ఇయర్స్? 300 ఇయర్స్ అన్నాడు కాబట్టి సింపుల్గా ఒకటే పెట్టుకోవాలి. మనకు తెలుసు 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్. 300 ఇయర్స్కి 3 into 5 ఆడ్ డేస్ అంటే 15 ఆడ్ డేస్. 15 ఆడ్ డేస్ అంటే 15 ఎక్స్ట్రా డేస్ ఉండవు కదా. మళ్ళీ 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 ఆడ్ డే వస్తుంది. అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్, వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి ఆఫ్టర్ 10,000 డేస్ ఫ్రమ్ మండే? మండే నుంచి 10,000 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? సింపుల్, ఇది డేస్లోనే ఉంది కాబట్టి ఇయర్స్ లేవు కాబట్టి 10,000ని 7తో డివైడ్ చేయండి. 7 1s are 7, 3 30, 4 28, 2 మళ్ళా 20, మళ్ళా 2s are 14, 6 60, 8 56, 4. రిమైండర్ మనకి ఎన్ని వచ్చినాయి? 4 డేస్ వచ్చినాయి. అంటే 4 ఆడ్ డేస్ మిగిలిపోతాయి. కానీ కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాము? మండే నుంచి స్టార్ట్ చేసినాము. అంటే మనకి సండే మండే నుంచి కౌంట్ చేసాము కాబట్టి మండే నుంచి 4 డేస్, 1 2 3 4. అంటే మనకేమవుతుంది? మండే కాబట్టి ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఫ్రైడే 4 వస్తుంది మనకి. అప్పుడు మొత్తం 4 ఆడ్ డేస్ అంటే మండే నుంచి ఎక్స్ట్రా 4 డేస్. మండే నుంచి కౌంటింగ్ కాబట్టి మండే నుంచి ఎక్స్ట్రా 4 డేస్. సో ఫ్రైడే విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ డస్ 29th February అకర్ ఇన్ 100 ఇయర్స్? 100 ఇయర్స్లో 29th February ఎప్పుడు వస్తుంది? ఒక లీప్ ఇయర్లో మాత్రమే వస్తుంది. సో మనము ఒక 100 ఇయర్స్లో కౌంట్ చేస్తే మనకి ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి క్యాలిక్యులేట్ చేస్తే అన్నీ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో బేసికల్గా 100 డివైడెడ్ బై 4 చేస్తే 25 వస్తుంది. 100 ఇయర్స్ కాబట్టి 100th ఇయర్ ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్. సో కౌంటింగ్ 1 నుంచి స్టార్ట్ చేసిన 100th ఇయర్ ఆల్సో ఇస్ కౌంటెడ్ కాబట్టి డైరెక్ట్గా మనకు ఆన్సర్ 25 అనేది వచ్చేస్తుంది. బికాస్ ఈస్ టాకింగ్ అబౌట్ 29th February బీయింగ్ ఇంక్లూడెడ్. సో
అక్కడి నుంచి అవుట్ చేస్తే మనకి 25 టైమ్స్ ఇట్ గెట్స్ రిపీటెడ్. నెక్స్ట్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ 500 ఇయర్స్? 500 ఇయర్స్ అంటే ఏం రాసుకోవాలి మనము? 500 ఇయర్స్ తీసుకుంటే దీన్ని మనం 400 ఇయర్స్ ప్లస్ 100 ఇయర్స్ అని రాసుకుందాము. 400 ఇయర్స్ ఏది తీసుకున్నా సరే నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇస్ 0. మనం ఇందాకే డిస్కస్ చేసాము. 100 ఇయర్స్కి మన దగ్గర ఉన్నది 5 ఆడ్ డేస్. దేర్ఫోర్ 500 ఇయర్స్లో మనకి ఏమొస్తాయి? 5 ఆడ్ డేస్ వస్తాయి. అర్థం. లెస్ దాన్ 1 minute మన చేతిలోకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్, ఇఫ్ టుడే ఇస్ అ థర్స్డే, విచ్ డే, వాట్ డే విల్ బి ఆఫ్టర్ 1000 days? ఈ రోజు థర్స్డే అయినప్పుడు 1000 days తర్వాత ఏమొస్తుంది మనకి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1000 కాబట్టి 1000ని సింపుల్గా 7తో డివైడ్ చేయడం. 7ని 1000తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? రిమైండర్ విల్ బికమ్ 6. 6 అంటే మనకి థర్స్డే నుంచి 6 days పెట్టుకోవడమే. సో థర్స్డే నుంచి 6 days, ఫ్రైడే, సాటర్డే, 1 2 3 4 5 6, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో వెడ్నెస్డే విల్ బికమ్ అవర్ 6th day. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. అలా ఆడ్ నంబర్స్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఇవే ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఇయర్స్ రిపీట్ అవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాలెండర్ ఉంది, 2024 ఉంది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే సింపుల్గా 6 years or 11 years. ఇది గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ కవర్ అయిపోతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవణ్ పైడిగొండ సైనింగ్ ఆఫ్. బాయ్.